మనకు వచ్చే వాట మనకు వస్తుంది. అంటే ఇవాళ 2014-15లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ రాష్ట్రం ఇవాళ 11 సంవత్సరాల కాలంలో బట్టి విక్రమార్క గారు పెట్టినటువంటి బడ్జెట్ 3,04,000 కోట్లైనప్పుడు పురోగమించినట్ట, తిరోగమనం ఉన్నట్ట, అభివృద్ధి చెందినట్ట, దివాలా తీసినట్ట. 64,000 కోట్ల రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు అప్పు పుట్టేటువంటి రాష్ట్రంలో, ఎలిజిబిలిటీ ఉన్న రాష్ట్రంలో 64,000 కోట్ల రూపాయలను ఒక్క సంవత్సరం అప్పు తెచ్చుకున్నామంటే ఇవాళ పచారం ఉన్నట్ట, పోయినట్ట. జిఎస్డిపి మొత్తం దేశంలో జిఎస్డిపి ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే కూడా వేగంగా ఉన్నటువంటి రాష్ట్రం. ఇవాళ జిఎస్డిపిలో మన రాష్ట్రం 13%, 14% గ్రోత్తో ఉన్నది. 2025-26కి 18 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించబడుతుందని చెప్పి అంచనా వేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, యువశక్తి కావచ్చు, రైతాంగం కావచ్చు, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, సేవా రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కష్టపడితే వాళ్ళ చెమట బిందువుల మీద సృష్టించబడ్డ సంపద 18 లక్షల కోట్లు. రేవంత్ రెడ్డి 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణలో 18 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించబడితే దివాళా తీసిన రాష్ట్రం అంటే అవును. అప్పు పుట్టలేదు అంట, 64,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని. ఏమి నీతి ఇది? ఇవాళ తెలంగాణ ప్రజలారా గమనించమని చెప్పి కోరుతున్నా. ఇవాళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకంటే తక్కువ జనాభా, 5 కోట్ల పైన, కానీ బడ్జెట్ చూస్తే మన లెక్కనే ఉన్నది. వాళ్ళు కేంద్రం దగ్గర పోయిండ్రు, తెచ్చుకున్నారు. ఆనాడు కేసీఆర్ గారు కేంద్రంతో గొడవ పెట్టుకొని కేంద్రం ఇచ్చేది నాకెందుకని చెప్పి అహంకారంగా పోతే ఏం జరిగిందో మనం చూసినాం. కానీ ఇవాళ పక్క రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎట్లా ముందుకు పోతుందో చూడండి. తెలంగాణ ఎట్లా దురదృష్టవంతులు అయినరో, ఆంధ్రప్రదేశ్ ఎట్లా అదృష్టవంతులైనో మనకు కళ్ళ కనబడతాను. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్పిన, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల పేరిట 66 హామీలు ఇస్తున్నప్పుడు ఆ 6 గ్యారంటీలు కూడా, ఒక గ్యారంటీ రాహుల్ గాంధీ గారు, ఒక గ్యారంటీ ప్రియాంక గాంధీ గారు, ఒక గ్యారంటీ సోనియా గాంధీ గారు ఇస్తున్నప్పుడు ఎట్లా అవుతుందని చెప్పినాం. ఏ బట్టి విక్రమార్క గారైతే శాసనసభలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మొత్తం అప్పుల ఊబిలో కూరుకపోతుందని చెప్పి భావించిండ్రో, ప్రచారం చేసిండ్రో, అప్పుల కుంపటని చెప్పి భావించిండ్రో, మరి మీరే మాట్లాడినరు శాసనసభలో. మరి అలాంటి అప్పుల కుప్పగా మారిన రాష్ట్రంలో ఏం ధైర్యంతో, ఏ నమ్మకంతో మీరు ఇన్ని హామీలు ఇచ్చిండ్రు? ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు? మనసుంటే మార్గం ఉంటుందని చెప్పిండు. కడుపు కట్టుకొని ఒక సమయం కష్టపడితే 40,000 కోట్ల రూపాయలకు బిషాది కాదన్నాడు. రైతాంగ రుణాన్ని కట్టగలిగి, రైతు రుణమాఫీ చేయగలిగే సత్తా నీకు ఉందని చెప్పి అడిగితే ఉంటుందా? ఎందుకుండదు? మీకేమరక? నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడే చెప్తున్నా, 40,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే వస్తాయి. రైతు రుణమాఫీని ఒకటే సంవత్సరం చేస్తా అని చెప్పిండు. మేము నీ మొత్తం మాటలు ఎన్నికల ముందు మేము మాట్లాడినప్పుడు, మీరు దానికి ఎదురుదాడి చేసినప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా తప్పకుండా ఇలా మళ్ళీ మీడియాలో పెడతాం. తెలంగాణ ప్రజలారా, 2024 ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఇవాళ మాట్లాడుతున్న మాటలు మీరు తప్పకుండా ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాం. కానీ తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీకి ఒక హామీ ఇస్తున్నాం, బాధ్యత కలిగిన పార్టీగా ఒక హామీ ఇస్తున్నాం. ఇవాళ రాష్ట్రాలు దివాళా తీస్తున్నప్పుడు కేంద్రం సంతోషంగా ఉండదు. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని నమ్మేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి తెలంగాణకు గాయమైనా, ఆంధ్రప్రదేశ్ గాయమైనా, బీహార్ గాయమైనా ఇవాళ గాయమైనట్టు లెక్క. కాబట్టి ఇవాళ మీ అనుభవాలేమి, మీ బుద్ధిహీనత, నీకు ప్రజల మీద ప్రేమ కంటే కూడా నీ సంపాదన మీద, నీ అభివృద్ధి మీద ప్రేమ ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణలో మీరు ఇట్లా చూపించే ప్రయత్నం చేయకండి. ఇవాళ ఇప్పటికే 3-4 ఏళ్ళు అవుతుంది గ్రామ పంచాయతీలలో పనిచేసిన వాళ్ళకు బిల్లులు లేవు. కాంట్రాక్టర్లు నీ దగ్గర ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ఇలా పిల్లలకు 4 సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ లేదు.
మెచ్చార్జెస్ అక్కడ లేవు. ఇవాళ నీకు కావాల్సింది సుందరాంగుల యొక్క పోటీలు కాదు, చేసుకో, మాకే అభ్యంతరం లేదు, కానీ వీటి మీద దృష్టి పెట్టు. నిజంగా అవసరం ఉన్నప్పుడు, ఆపద ఉన్నప్పుడు గంభీరత ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, మరింత కమిట్మెంట్ ఉండాలి, మరింత ఒళ్ళు వంచి పనిచేసే పద్ధతి ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి, అనుభవజ్ఞుల యొక్క సలహాలు స్వీకరించాలి, దాన్ని పటిష్టంగా ముందుకు తీసుకుపోవాలి. కానీ ఇలా నడవంతరాన కాడెత్తేసుడు అంటే ఇంత తొందరగా నువ్వు కాడెత్తేస్తావని, ఇంత తొందరగా ఇలాంటి మాటలు మాట్లాడతామని, ఇంత తొందరగా తెలంగాణ సమాజాన్ని కుంగదీస్తామని, ఇంత తొందరగా ఇవాళ దేశంలో తెలంగాణ పరువు తీస్తామని మాత్రం ఎవరు భావించలేదు. ఇది నీ సిగ్గుమాలితనానికి, నీ బుద్ధి లేనితనానికి, నీ అనుభవం లేని నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. మేము తప్పకుండా రాబోయే కాలంలో మేము అందుకే చెప్తున్నాం, నీకు హిమాచల్లో అధికారం ఇస్తే గట్లే కథం పట్టించినావు, కర్ణాటకలో అధికారం ఇస్తే గట్లే కథం పట్టించినావు, ఇలా తెలంగాణ అధికారం ఇస్తే గట్లే కథం పట్టి నువ్వు మీరు ఇంకా కాంగ్రెస్ని చూసి నేర్చుకో, రేవంత్ రెడ్డిది ఆదర్శంగా తీసుకో. ఏం ఆదర్శం నీది ఏం ఆదర్శం? నీది ఆదర్శించుకో కథమైపోతాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ప్రపంచంలో థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ అగ్రదేశాల సరసన చేసినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిది. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోడీ గారిది. రేపు 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని చెప్పి కళ్ళగంటున్నది మోడీ గారి సర్కార్. ఇలా మోడీ గారు ధైర్యానికి ప్రతీక. మోడీ గారు ప్రజానీకాన్ని నడిపించడంలో, దేశాన్ని పురోగమింపజేయడంలో, ప్రపంచ చిత్రపటం మీద దేశాన్ని నిలపడంలో వారు చేస్తున్న కృషి ఏంది, ఇలా నువ్వు చేస్తున్న పని ఏంది? ఇంత దరిద్రం ఉంటుందా? ఇవాళ తప్పకుండా రేపు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ, ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ అనుకుంటారు, దీనికి విరుగుడు, బుద్ధి తక్కువై చెంపలేసుకొని వీళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చామని చెప్పి అనుకుంటారు. ఇంకా మేము హామీల జోలికి పోవట్లే. నువ్వు ఇచ్చిన పెన్షన్లు, నువ్వు ఇచ్చిన డిఏలు, నువ్వు ఇచ్చిన రైతు బంధు, నువ్వు ఇచ్చిన పెళ్ళిళ్ళకి ఇచ్చే తులం బంగారం, నువ్వు విద్యార్థులకు ఇచ్చినటువంటి హెల్త్ కార్డులు, ఆడపిల్లకి ఇచ్చే స్కూటీలు, వీటి జోలికి పోవట్లే, అవన్నీ జోలికి పోవట్లే. కానీ ఉన్న స్కీములను కూడా నడిపే దమ్ము లేక కాడెత్తేసినావు. నువ్వు ఇన్ఎఫిషియెంట్ అని చెప్పి ఎవరో చెప్పలేదు, నీకు నువ్వే ముద్రేసుకుంటున్నావు, నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. నువ్వు చెప్పుకుంటే ఏం కాదు, కానీ మమ్మల్ని వంచిస్తున్నావు. మా తెలంగాణ సమాజం యొక్క మోరల్ కరేజ్ దెబ్బతిస్తున్నావు. కాబట్టి ఇది తగదు అని చెప్పి ఇవాళ నీకు అధికారం ఇచ్చిన కర్మానికి, మా తెలంగాణ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మా తెలంగాణ గొప్పతనాన్ని నువ్వు పాతరేసే ప్రయత్నం చేయొద్దు. నువ్వు పాతరైతే పాతర ఏబడదు. ఇవాళ అమెరికాలో ఉన్న తెలంగాణ బిడ్డ, లండన్లో ఉన్న తెలంగాణ బిడ్డ, ఇవాళ ఈ దేశంలో ఎక్కడున్న తెలంగాణ బిడ్డ తప్పకుండా కొత్త స్ఫూర్తితో రాబోయే కాలంలో తప్పకుండా, ఇదేం నీకు 10 ఏళ్ళ అధికారం ఇవ్వలే, 100 ఏళ్ళ అధికారం ఇవ్వలే, తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మార్చుకుంటారు, మళ్ళీ సరైన దారిలో పెట్టుకుంటారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఇట్లాంటి సందర్భంలో బాధ్యత కలిగిన వాళ్ళు ప్రజలే. కాబట్టి దీన్ని మార్చగలిగే శక్తి, దీన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి, కాపాడుకునే శక్తి ప్రజలకు ఉంటుందని నమ్ముతున్నాం. కాబట్టి ప్రజలు తప్పకుండా ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటారు, రాష్ట్రాన్ని కాపాడుకుంటారు, రాష్ట్రం యొక్క పాత గ్లోరీ, పాత చరిత్రని నిలుపుకునే ప్రయత్నం తప్పకుండా తెలంగాణ ప్రజలు చేసుకుంటారని, వాళ్ళు చేస్తారని చెప్పి స్వాగతంతో నమస్కారం. ఒక ఆర్టీసీ మాత్రమే కాదు, అన్ని వర్గాలు, అన్ని డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, ఇవాళ అవుట్సోర్సింగ్లో పనిచేసే ఉద్యోగులు, చివరికి పోలీస్ డిపార్ట్మెంట్లో దాచుకున్న డబ్బులు, ఇళ్ళు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా వాళ్ళకింత రుణం తీసుకునే అధికారం ఉంటుంది. ఆర్టీసీలో కూడా వాళ్ళకు సొసైటీ ఉంటుంది, మీకు తెలుసు అనుకుంటా. రుణం తీసుకునే, రుణం ఇచ్చే పరిస్థితి. ఆర్టీసీ వాళ్ళు రుణం తీసుకునే పరిస్థితి లేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు రుణం తీసుకునే పరిస్థితి లేదు. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు. 4 ఏళ్ళుగా విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ లేక సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కళ్యాణ లక్ష్మి కూడా 1 ఇయర్ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎత్తుకొని వస్తున్నారు. ఇవాళ మేనేజ్మెంట్ లేదు. ఇవాళ ఆయన మాటల్లో చెప్పాలంటే 18,500 కోట్ల రూపాయలు వస్తుందని చెప్తున్నాడు.
18,500 కోట్లు వస్తుందని చెప్తున్నాడు. నాకు తెలిసి అది 19,000 20,000 కోట్లు ఉంటుంది, ఇంకా 20,000 కోట్లు ఉంటుంది. 20,000 కోట్లు అంటే 2,40,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చే ఆదాయం. తక్కువేం కాదు. 2,40,000 కోట్లు తక్కువనా అండి? 2024-25లో